నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓం నమ శివాయ. అవినాష్ గారు, మీరు న్యూమరాలజీ కూడా నేర్చుకుని ఉన్నారు. న్యూమరాలజీకి సంబంధించి కూడా చెప్తూ ఉంటారు. అస్ట్రాలజీ ఎలాగో డెఫినెట్ గా చెప్తారు. అస్ట్రాలజీకి అలాగే న్యూమరాలజీకి డెఫినెట్ గా ఒక కనెక్షన్ డెఫినెట్ గా ఉంది. అవే 9 ప్లానెట్స్, అవే 9 నంబర్స్, దానికి సంబంధించి వరల్డ్ అంతా ఇంటర్లింక్ అయ్యి ఉంది, 2 సబ్జెక్ట్స్ కూడా. అలాగే వీటిని అనుసంధానం చేసుకుని ఏంజల్ నంబర్స్ అనేవి రావటం జరిగింది. కరెక్ట్? ఏంజల్ నంబర్స్ అనేవి ఏంటి అసలు? మనకి దానికి అసలు సంబంధం లేదు, శాస్త్రీయత లేదు దాంట్లో. సో మనం అసలు వాటిని వినియోగించుకోకూడదు. ఇప్పుడు ఏదైనా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాటిని మనం యూటిలైజ్ చేసుకుని ఆ ప్రాబ్లం నుంచి బయటపడండి అని చెప్తుంటే, దెర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ ఏంజల్ నంబర్. మనం డెఫినెట్ గా హార్డ్ వర్క్ ని నమ్మకుండానే చెప్తాం మనం ఎట్లాంటి ప్రోగ్రామ్ ని చేసినా. బట్ దెన్ ఎంత కష్టపడినా ఆవగింజంత అదృష్టం మనకి కలిసి వస్తేనే మనం చేసేటటువంటి పనుల్లో సహకారం అనేది ఉంటుంది. అదృష్టం అనేది లేకపోతే ఎంత కష్టపడినా దట్ మేక్స్ నో సెన్స్. అసలు అది ఫ్రూట్ఫుల్ అవ్వదు మన కష్టాన్ని కూడా. అందుకే కదా పెద్దవాళ్ళు అంటారు ఆవగింజంత అదృష్టం ఉండాలి. అలా అదృష్టం కలిసి వచ్చే విధంగా ఏంజల్ నంబర్ సపోర్ట్ తీసుకోవడం కానీ, స్పైసెస్ సపోర్ట్ తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ ఈశ్వరానుగ్రహం చేతనే మనకి తెలియటం, రెమెడీస్ తెలియటం, ఆ రెమెడీస్ని మనం ఫాలో చేయటం, తద్వారా మనకున్నటువంటి బాధల నుంచి తరుణోపాయంగా ఈ రెమెడీస్ని మనకి హెల్ప్ చేయటం అనేది జరగాలన్న ఉద్దేశంతో ప్రోగ్రామ్స్ చేయటం. ఏంజల్ నంబర్స్ విషయానికి వస్తే, వాట్ యు సే అబౌట్ ఏంజల్ నంబర్స్? అసలు ఎక్కడ పుట్టింది ఏంజల్ నంబర్ అనేది? ఎట్లా మనం దీన్ని మన లైఫ్స్కి అన్వయించుకోవచ్చు? ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. ఏంజిల్ నంబర్స్ గురించి చెప్తానండి. అసలు ఇది స్టార్ట్ అయింది, ఏంజిల్ నంబర్స్ ఇండైరెక్ట్గా భారతదేశంలో స్టార్ట్ అయిందండి. ఫస్ట్ ఏంజిల్ నంబర్ అనకూడదు, ఏంజిల్ నంబర్ ఉంది, ఏంజిల్ సౌండ్ ఉంది, ఏంజిల్ లైట్ ఉంది, ఏంజిల్ కరెంట్ ఉంది, ఏంజిల్ ఎలక్ట్రిక్ సిగ్నల్ ఉంది, రకరకాలు ఉన్నాయి. నేను చెప్తాను. ఫస్ట్ అసలు ప్రపంచం నుంచి, ప్రకృతి నుంచి కనెక్ట్ అయ్యే ఏకైక ఫస్ట్ శబ్దం ఓం. ఓం అయితే దీన్ని బేస్ చేసుకొని ఒక రష్యన్ సైంటిస్ట్ గ్రెగొరీ గ్రెబోవాయ్ అనే అతను ఏంజిల్ నంబర్స్ కనిపెట్టాడు. ఈ ఓం నుంచి వచ్చింది సౌండ్, ఇది ప్రకృతి నుంచి కనెక్ట్ అయ్యి నాకు ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇస్తుంది. మనం ఏం చేద్దామంటే ఒక రకరకాల సౌండ్లు పంపిద్దాము, ఆ సౌండ్ నుంచి మనకి ఏమైనా పాజిటివ్ వస్తుందేమో చూద్దామని చెప్పేసి ఒక మీటర్ కనిపెట్టాడు. దాని పేరు రేడియానిక్స్ మీటర్. ఆ రేడియానిక్స్ మీటర్లో ఇప్పుడు ఏంజిల్ నంబర్స్ ఉన్నాయి. మీకు బాగా తెలిసిన ఒక ఏంజిల్ నంబర్ చెప్పండి మీరు. 520741. ఆ నంబర్ ఫిక్స్ చేస్తాడు. 520741 అనే నంబర్ ఫిక్స్ చేస్తే, ఇప్పుడు మీరు డీజే వాళ్ళు చూసారు కదా, డీజే ఐటమ్స్ దాని మీద ఇట్లా మీటర్లు ఉంటాయి. ఆ మీటర్ల మీద నంబర్లే ఉంటాయి, ఇంకేం ఉండవు. జస్ట్ మీటర్లు ఫిక్స్ చేస్తాడు. ఇక్కడ కూడా అతను సేమ్ 520741 అంటున్నారు. 520741 అని ఫిక్స్ చేసి ఎప్పుడైతే పంపించాడో దానికి ఒక రిజల్ట్ వచ్చింది అతనికి. ఇమ్మీడియట్ గా డబ్బు వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ గా. అలా అతను లైఫ్ లాంగ్ కూర్చొని స్టడీ చేసి ఏ నంబర్స్ పనిచేస్తున్నాయి అనేవి రాసుకున్నాడు. దాంట్లో అతను పంపించింది ఓన్లీ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ప్రకృతికి పంపిస్తున్నాడు. మనం ఓం అని సౌండ్ పంపిస్తున్నాం. సౌండ్ పంపిస్తే మనకు పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. ఇతను ఎలక్ట్రిక్ సిగ్నల్ పంపిస్తే అతనికి అన్ఎక్స్పెక్టెడ్ గా డబ్బు వచ్చింది. ఇప్పుడు అదే నేను రేడియానిక్స్ మీటర్ తీసుకొని 520741 చేస్తే నాకు అన్ఎక్స్పెక్టెడ్ డబ్బు వస్తుంది. లేకపోతే ఎనర్జీ అయితే సేమ్ కదా. నేను ఎలక్ట్రిక్ సిగ్నల్ పంపించిన, పేపర్ మీద రాసిన, నోటితో చెప్పిన 520741 ఆన్సర్ అయితే సేమ్ కదా, రిజల్ట్ అయితే సేమ్. సో ఇతను అది కనుక్కున్నాడు. కానీ నేను ప్రతి నంబరు టెస్ట్ చేయాలంటే నాకు రేడియానిక్స్ మీటర్ కావాలి. సో ఈ రేడియానిక్స్ మీటర్ మీద చేశాడు. రేడియానిక్స్ మీటర్ మీద సౌండ్ పంపించాడు ఇతను. తర్వాత రేడియానిక్స్ మీటర్లు రెంట్కి ఇవ్వడము, అమ్మడము చాలా విపరీతంగా సంపాదించాడు. ఎవరైతే కొన్నారో, ఈ నంబర్లు వాడారో వాళ్ళకి కూడా చాలా ప్రాఫిట్ వచ్చింది. ఏ నంబర్లు పనిచేస్తే అవన్నీ కనుక్కొని ఈ నంబర్కి ఇంత, ఈ నంబర్కి ఇంత అని చెప్పేసి, మళ్ళీ మీటర్కి ఇంత అని చెప్పేసి చాలా సంపాదించాడు. తర్వాత ఏంజిల్ నంబర్స్ ఇక్కడ దాకా వచ్చాయి. ఇప్పుడు 520741 అన్న నంబర్ ఉంది. దీన్ని మీరు లైట్తో కూడా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ 7
ప్లేసెస్ తీసుకొని Mm. 520741 Mm. చిన్న చిన్న క్యాండిల్స్ తీసుకొని 5 దగ్గర 5 క్యాండిల్స్, 2 దగ్గర 2, Oh. 0 దగ్గర మీరు ఏం పెట్టకూడదు కానీ ప్లేస్ వదలాలి. Space 520741 ఆ క్యాండిల్స్ వెలిగించి కూర్చొని ఐ వాంట్ అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్, ప్లీజ్ ప్రకృతి హెల్ప్ మీ, నేను త్రూ లైట్ ఈ మెసేజ్ పంపిస్తున్నా. Mm. అతను రేడియోనిక్స్ మీటర్ నుంచి ఎలక్ట్రిక్ సిగ్నల్ పంపించాడు. ఒకడు 52074 అని చెప్పి సౌండ్ సిగ్నల్ పంపిస్తున్నాడు. Mm. మీరు ఏ సిగ్నల్ అని పంపించవచ్చు, సౌండ్, లైట్, ఎలక్ట్రిసిటీ, Right. రిజల్ట్ అయితే సేమ్ Right. కానీ స్పీడ్ వేరు తేడా ఉంటది. Mm. లైట్ సిగ్నల్ లైట్ లైట్ చాలా ఫాస్ట్ గా ట్రావెల్ అవుతుంది, మెరుపు ఫస్ట్ లైట్ వస్తుంది, తర్వాత సౌండ్ వస్తుంది. ఆ మెరుపు తెలుసు కదా మీకు. కాబట్టి మీరు క్యాండిల్స్ తో చేసుకుంటే 520741 ఫాస్ట్ గా పనిచేస్తుంది. రాయడము లేకపోతే చెప్పడము, చాంట్ చేయడం, బాగా చాంట్ చేస్తే అది సెకండ్ స్టేజ్. ఆ ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్ ఏదైతుందో ఇది కూడా బాగా ఫాస్ట్ గా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు ఆ మీటర్ కొనమంటే 5,000 పెట్టి మీటర్ కొనాలి, మీకు ఎందుకు? మీరు క్యాండిల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు కూడా తెగ వాడుతున్నారు. ఇప్పుడు రష్యాలో, యూరోప్ లో ఏంజల్ నంబర్స్ అక్కడ వాడి సక్సెస్ అయ్యి ఇప్పుడు ఇక్కడికి వచ్చాయి. వాళ్ళు తెగ సంపాదించారు, దాని మీద తెగ చేసుకున్నారు. రేడియోనిక్స్ ఇవాళ యూరోపియన్ దేశాలు ఎందుకంటే బాగున్నాయి, ఇవన్నీ చేశారు వాళ్ళు. అయితే ఇది మనం హైందవులము, మనం వాటిని నమ్మకూడదు, మనది కాదు కదా, మనం వాటిని నమ్ముతామా, బుద్ధి లేని వాళ్ళ అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా మనం నమ్మకూడదు, మనం చేయకూడదా? ఇప్పుడు కరెంట్ మనం కనిపెట్టామా అండి? బల్బ్ మనం కనిపెట్టామా? కాదు కదా, వాడేసుకుంటున్నాం కదా. వాడేసుకుంటామా? ఇప్పుడు మీరే చెప్పండి, వాడుకుంటూ ఉంటామా? కరెక్ట్, మీరే చెప్పండి. ఇప్పుడు ఐన్స్టీన్ గారు ఉన్నారు, ఐన్స్టీన్ గారు, టెస్లా గారు, వీళ్ళిద్దరు కలిపి ప్రపంచాన్ని మార్చింది. వాళ్ళిద్దరు లేకపోతే వాళ్ళు ఏం లేదండి. కార్ ఉండదు, బైక్ ఉండదు, మోటార్ ఉండదు, ఏది ఉండదు. ఒక 5,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మైకేల్ ఫెరాడే కరెంట్ కి ఫాదర్ ఆఫ్ ద కరెంట్ అని కూడా. అవును, మైకేల్ ఫెరాడే గారు కూడా ఉన్నారు, కరెంట్ కనిపెట్టారు. చాలా మంది ఉన్నారండి, ఒక్కరు కాదండి, ఎడిసన్ గారు ఉన్నారు, మన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది సైంటిస్టులు, ఎంతో మంది కలిపి పనిచేశారు. కాబట్టి మనం ఇవాళ ఈ స్థాయిలో ఇంత బాగా హ్యాపీగా బతకగలుగుతున్నాం కదా. ఈ దేశమా ఆ దేశమా అని కాదండి, ఏది పాజిటివ్ ఉంటే అది తీసుకోవాలి, ఏది నెగిటివ్ ఉంటే దాన్ని దూరం పెట్టాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఏంజిల్ నంబర్ అని ఉంది, అది ఒక మంచి, అది ఒక పాజిటివ్. మనం నమ్మి పాజిటివ్గా ఉండి దాన్ని యూజ్ చేసుకుంటే మనమే కదా బాగుపడేది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అదేం పని చేస్తుంది, ఇదేం పని చేస్తుంది అంటే వాడే మిగిలిపోతాడు. అట్లా చివరికి మిగిలిపోయేది వాడే. ఎవడైతే నెగిటివ్ గా మాట్లాడతాడో, నెగిటివ్ గా కమెంట్లు పెడతాడో, వీడియో చేస్తాడో వాడే మిగిలిపోతాడు. బాగుపడేది ఎవరు? ఎవరైతే పాజిటివ్ గా వెళ్తారో జీవితంలో వాడే బాగుపడతాడు. నేనైతే పాజిటివ్ ఉన్నాను, నేనైతే ఏంజిల్ నంబర్స్ చేసుకుంటాను, నేనైతే కిచెన్ రెమెడీస్ చేసుకుంటాను, నేనైతే మంత్రాలు చేస్తాను, జపాలు చేస్తాను, హోమాలు చేస్తాను. నా చుట్టూ ఒక ఎనర్జీ ఉందని నాకు నమ్మకం ఉంది, నాకు ఏం కాదని కూడా నాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఏదైనా ఏంజల్ నంబర్ గురించి అవును, 59532777 ఇది శాంతి కోసం. ఎవరైతే బాగా నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళందరికి చెప్తున్నానండి, ఇది చేసుకోండి, మైండ్ స్టెబిలైజ్ అవుతుంది, కొంచెం పాజిటివ్ ట్రాక్ లోకి రండి, మీ జీవితం మారుతుందండి. ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు? సేమ్ క్యాండిల్స్ 59532777 మొత్తం వరుసలు పెట్టేసుకొని ముందు 5, తర్వాత 9, 5, 7, 2, 3, 3 వరుసలు పెట్టుకుని క్యాండిల్ ఒకటేసారి వెలిగించేసి ఐ వాంట్ టు గో ఇన్ టు ద పాజిటివ్ ట్రాక్, నన్ను క్షమించండి, ఇప్పుడు దాకా నెగిటివ్ ట్రాక్ లో ఉన్నాను, నన్ను పాజిటివ్ ట్రాక్ లోకి తీసుకెళ్ళండి. ఓ మై ఆల్ మైటీ గాడ్, మళ్ళీ ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు, ఈశ్వరుడు అందరికి ఒకటే, అన్ని 200 దేశాలకి కదా. డెఫినెట్లీ అందరు, ఈ సకల చరాచర సృష్టి ఈశ్వర సొత్తు. కరెక్ట్, 100%. సో అక్కడ వాళ్ళకి ఈశ్వరుడు వాళ్ళ పేపర్ల మీద రాస్తే దానికి ఒకసారి చుట్టూ వరుసలో రాస్తే అది వేరు, అలా కొంచెం పెద్దగా రాసుకుంటే, మెయిన్ గా చేయి మీద రాసుకుంటే దాన్ని సర్కిల్ చేసుకోవాలి, పేపర్ మీద అయితే మీరు కంటిన్యూస్ గా రాసుకోవచ్చు. రైట్ అవినాష్ గారు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.